ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ రమ్య. మీరు చెప్పినట్టే ఆ వేలం పాట గురించి, అందులో వేలం పెట్టిన నగల గురించి ఎంక్వైరీ చేశాము. అంతా లీగల్ గానే జరిగినట్టు తెలిసింది. ఓకే రమ్య, నువ్వు బయలుదేరు. ఓకే మేడం. పంతులు గారు, రేయ్, రేయ్. మీకేం కాలేదు కదా? ఏం కాలేదమ్మా. పంతులు గారు, ఈ నీళ్లు తాగండి. అక్కడుంది జేడీకేడియేనా? ఇప్పుడు ఓకేనా పంతులు గారు? సమయానికి అమ్మవారే నీ రూపంలో వచ్చి నా ప్రాణాలు కాపాడింది. నాకు సాయం చేశారు. మీకిచ్చుకోవడానికి నా దగ్గర ఏమీ లేదమ్మా. ఎందుకు లేదు పంతులు గారు? గుడికొచ్చిన వాళ్ళందరికీ ఆశీర్వాదాలు ఇస్తుంటారు కదా. మేం కూడా ఒక ముఖ్యమైన పని మీద వెళ్తున్నాం. అందులో విజయం సాధించాలని మమ్మల్ని ఆశీర్వదించండి. విజయోస్తు. ఏ తల్లి కన్న బిడ్డవో కాని నన్ను కాపాడావు. మీరు చేసే ప్రయత్నం ఫలించాలని ఆ దేవుణ్ణి కోరుకుంటాను. ఎంతసేపు మీటింగ్ పెట్టారంటే ఏదో ఇంపార్టెంట్ మ్యాటరే ఉంటుంది. తెలుస్తా. మీ అమ్మా నాన్నల పేర్లేంటో చెప్పమ్మా, అర్చన చేస్తాను. మా అమ్మ పేరు కావ్య, నాన్న భరద్వాజ్. ఏమైంది పంతులు గారు, అలా డల్ అయిపోయారు? కావ్య అని పేరు వింటే నేనింతేనమ్మా. ఏమైందండి? 20 ఏళ్ల క్రితం నేనొక గుళ్ళో అర్చకుడిగా పనిచేస్తుండేవాణ్ణి. గుడి కింద ఉన్న నిధుల్ని గుర్తించి తవ్వకాలు ప్రారంభించారు. అందులో ఒక విగ్రహం బయటపడింది. చూడండమ్మా, ఇదేనమ్మా ఆ విగ్రహం. ఆ విగ్రహాన్ని రక్షించే బాధ్యత అప్పట్లో సిఐగా పనిచేస్తున్న కావ్యమ్మ చేతుల్లో పెట్టారు. ఆ విగ్రహం మీద కొంతమంది దుర్మార్గుల కన్ను పడింది. వాళ్ళ ఆ విగ్రహాన్ని దోచుకున్నారు. ఆ నేరం కావ్యమ్మ మీదికి నెట్టేసి అవినీతి పరురాలుగా చిత్రీకరించి కావ్యమ్మను చంపేశారమ్మా. నిన్న కూడా టీవీలో అదే న్యూస్. ఇప్పుడు మీ నోట కూడా అదే మాట వినేసరికి చాలా బాధేసిందమ్మా. పంతులు గారు, నేను ఆ కేసుని రీఓపెన్ చేసి ఎంక్వైరీ చేస్తున్నాను. ఆ దేవుడే మీ రూపంలో నాకెదురై మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టున్నాడు. కావ్య గారి గురించి, ఆ విగ్రహం గురించి, దాని వెనుకున్న ఆ దుర్మార్గుల గురించి మీకు తెలిసిందంతా చెప్పండి పంతులు గారు. చెప్తానమ్మా, కానీ ఇప్పుడు కాదు. 2 రోజుల్లో నేను మీకు ఫోన్ చేస్తాను. అప్పుడు అన్ని వివరాలు చెప్తానమ్మా. ఇప్పుడు ఇంట్లో మా ఆవిడ నా కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. సరే పంతులు గారు, మీ ఫోన్లో నా నెంబర్ని ఫీడ్ చేసేస్తాను. అలాగేనమ్మా. ఇదిగోండి నా నెంబర్. సరేనమ్మా. బాబు, మీ అమ్మా నాన్నల పేర్లు కూడా చెప్తారా? అర్చన చేస్తాను. సుధాకర్, సుహాసిని. మంచి పేర్లు. జగదాత్రి, ఈ రోజు నువ్వు చాలా బాగున్నావు. అంటే మిగతా టైంలో బాగుండదనా అక్క? కేదార్, నా ఉద్దేశం అది కాదు. అందరి దిష్టి తగిలేలా ఉందని నా ఉద్దేశం. అందరికంటే ముందు నా దిష్టే తగిలేలా ఉంది.
చాలే వదినా, అయినా మీరేమైనా తక్కువ ఉన్నారా? మీరు కూడా చాలా బాగున్నారు. థ్యాంక్ యూ. చూసారా అత్తయ్య, ఊళ్ళో వాళ్ళ పెళ్లికి కుక్కల హడావిడి అన్నట్టుంది వీళ్ళ వ్యవహారం. మనింట్లో ఫంక్షన్ కి మనం కూడా చేయని హడావిడి ఇదిగో వీళ్ళు చేస్తున్నారు. ఏం మాట్లాడుతున్నావు నిష్క? అయినా రిసెప్షన్ లో ఇంతమంది ఉన్నారు, నువ్వెందుకు వీళ్ళని అంటున్నావు? పర్లేదులే వదినా, మనకంటే ఇంకొకరు అందంగా రెడీ అయినప్పుడు కుళ్ళుకోవడం ఆడవాళ్ళ లక్షణం కూడా. అదే మా నిష్క కూడా చేస్తుంది. నువ్వు గమ్మునుండమ్మి, వాళ్ళ సంగతి మన మాధురి వాళ్ళ మావయ్య గారు చూసుకుంటారు. ఏమంటున్నారు అత్తయ్య? అవునమ్మి, ఈ కేదారు జగదాత్రి మన ఇంట్లో ఉండడం మనకెంత ఇష్టం లేదో ఆ కమిషనర్ అన్నయ్య కూడా అంతకంటే ఎక్కువ ఇష్టం లేదు. ఆయనే ఏదో ఒకటి చేసి వాళ్ళ అంత తేలుస్తాడు, నువ్వు చూస్తుండు. ఏంటి బాబు, మీ నాన్న ఎవరు అనే సంగతి తెలిసిందా? తెలిసిందే, కానీ సాక్ష్యాలు ఇంకా దొరకలేదు. సాక్ష్యం చెప్తే మీ అమ్మగారే చెప్పాలి బాబు. ఎందుకంటే మీ నాన్న ఎవరో తెలిసేది మీ అమ్మకు మాత్రమే కదా. తప్పుగా అనుకోవద్దు కేదార్, ఏ బిడ్డకైనా తన తండ్రి ఎవరో చెప్పగలిగేది తల్లి మాత్రమే. పెద్దవాళ్ళయుండి అసలు అలా మాట్లాడడం తప్పు అనిపించట్లేదా మీకు? తప్పే ఉందమ్మా, మీ అమ్మగారి గురించి కూడా నాకు తెలుసు. పోలీస్ డిపార్ట్మెంట్లో ఉండి డిపార్ట్మెంట్కే మాయని మచ్చ మిగిల్చింది. కానీ మీ ఇద్దరి జంట భలే కుదిరిందయ్యా. ఒకరమ్మేమో అవినీతి పర్రాలు, ఇంకొకరమ్మేమో అక్రమ సంబంధం పెట్టుకున్నవారు. ఉన్నతమైన పదవిలో ఉండి గౌరవప్రదమైన స్థానంలో ఉండి మీరిలా మాట్లాడడం కరెక్ట్ కాదు. బాబాయ్ గారు మాట్లాడిన దాంట్లో తప్పే ఉంది వదిన. ఆ మాటలు మనల్ని బాధ పెట్టినా కూడా అవే కదా నిజాలు. నిజాలు చెప్తే ఎందుకంత కోపం? నిషి, మా అమ్మ గురించి ఇంకొక మాట తప్పుగా మాట్లాడితే. ధాత్రి ఊరుకో, ఇక్కడ నా చెల్లి రిసెప్షన్ జరుగుతోంది. మన వల్ల అది పాడైందనే పేరు మనకొద్దు. ఎవర్రా నీకు చెల్లి? మాధురి యువరాజ్కి మాత్రమే చెల్లి. అయినా ఈడ గొడవలెందుకు? చుట్టాల ముందు చులకనైపోతామో. రా నిషి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.